ఈరోజు ట్యూషన్కి డుమ్మా కొట్టేద్దాం, క్రికెట్ ఆడేద్దాం. అమ్మా చాలా నీరసంగా ఉంది. అవునా? పోనీ అన్నం పెట్టనా? వద్దు, కాస్త పడుకుంటాను. ఈరోజు ట్యూషన్కి వెళ్ళలేనమ్మా. ఎప్పుడూ అలా అనలేదు, ఎంత నీరసంగా ఉందో. శ్యాము లేదమ్మా, కాస్త ఈ పాలు తాగిన పడుకోనా, నీరసం సర్దుకుంటుంది. అబ్బా ఉదయం నుంచి నీకు జ్వరం కదా, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ పుట్టడం ఎందుకు? వాడు నిన్న ట్యూషన్ ఫీజు అడిగాడు కదా. అవును, ఈరోజు కడతానని చెప్పాను కదా. ఈరోజు మీ పనిలో డబ్బులు ఇస్తారో లేదో అని వాడికి ట్యూషన్ ఫీజు నేనే కడదామని మిషన్ కుడుతున్నాను. సర్లే, నాకు డబ్బులు వచ్చాయి, ట్యూషన్ ఫీజు కట్టి. అవును, మధ్యాహ్నం ఏం తెల్లనట్టుంది, నీరసంగా ఉన్నావు, కనీసం పాలైనా తాగావా? వాడికి కూడా నీరసంగా ఉందని ఈరోజు ట్యూషన్కి వెళ్ళలేదు, అందుకే ఆ పాలు వాడికి ఇచ్చేసాను. అవునా? అమ్మా నాన్న, నా కోసం ఇంత కష్టపడుతున్నారా? మీ కష్టాన్ని నేను తెలుసుకోలేకపోయాను. అమ్మా నాకే నీరసం లేదమ్మా. క్రికెట్ ఆడుకుందామని నీతో అబద్ధం చెప్పాను. నా కోసం మీరు కష్టపడి చదివిస్తున్నందుకు ఇక నుంచి నేను ఇష్టపడి చదువుకుంటాను. చదువుని ఓ భారంగా కాదు, మీ బాధ్యతగా చదువుకోవాలి.